డిస్నీల్యాండ్ పాఠశాల ప్రగతి పదములో ప్రగతి రథంలా ప్రయాణించేందుకు కృషి చేస్తున్న స్వయం కృషి, నూతన అధ్యాయాన్ని నూరిపోస్తున్న అక్షర సూర్యుడు, మన పాఠశాల ముఖ్య వ్యవస్థాపకుల్లో పేరుగాంచిన మహానీయుడు శ్రీ దయ్యాల సదయ్య సార్ అక్షరాన్ని ఆయుధాన్ని చేసుకుని, పదాలను ప్రమిదగా మలుచుకుని, సాహిత్యాన్ని హితముగా రంగరించుకుని, యోధుడై, ఆద్యుడై, ఉత్తమ ఉపాధ్యాయుడై వెలిగిన మన ఆరేపల్లి కన్న ముద్దు బిడ్డ, మన దయగల శ్రీ దయ్యాల సదయ్య సార్. సదయ్య సార్ లాంటి అక్షర ఆయుధాన్ని, అచ్చెరువు కలిగించే చిచ్చర పిడుగు ఓపిక గల్ల వజ్జ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ తరంకు తరము కాదు. ఎందుకంటే తాను కాలం కన్నా శక్తి, పంచభూతాలు ప్రాణం పోసిన వ్యక్తి. 1963 సంవత్సరంలో స్వర్గీయ శ్రీ దయ్యాల ఐలయ్య లక్ష్మీల పుణ్య దంపతులకు గర్భంలో పురుడు పోసుకున్న పుణ్యమూర్తి మన సదయ్య సారు. బాల్యంలోనే ఇంటి నేపథ్యాన్ని గమనించిన సదయ్య సార్ తన అన్న మల్లయ్య సారతో అడుగులు వేస్తూ అభయాస్తాన్ని అందుకుని అన్నకు తగ్గ తమ్ముడిలా ఎదిగిండు. అన్నగారితో విద్యాభ్యాసాన్ని పైడిపల్లిలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరంగల్లో పూర్తి చేశాడు. డిగ్రీ సికేఎం కళాశాలలో పూర్తి చేశాడు. పీజీ బీఈడీ ఆంధ్ర యూనివర్సిటీలో అభ్యసించాడు. అంతేకాదు ఎల్ఎల్బి లాయర్ చదువును కూడా అభ్యసించాడు. 1986 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉమ్మడి వరంగల్ జిల్లా కటక్షాపూర్లోని ప్రాథమిక పాఠశాలలో చేరాడు. రుద్రగూడెం లాంటి తండావాసుల విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపిండు. 1987లో చిట్యాల మండలం చైనుపాక గ్రామానికి బదులుగా వచ్చిండు సదయ్య సార్. ఆ పల్లె బతుకులను చవిచూసిండు. ఆ ఊరిపైన కేస్ స్టడీ చేసి శ్రమైక జీవితాలను మమేకం చేశాడు. చదువు అంటే ఏమిటో తెలియని గడపలకు జ్ఞానకాంతులు నింపాడు. ఒకవైపు దట్టమైన అభయారణ్యం, మరోవైపు కొండలు, కోనలు, వాగులు, వంకలు, బస్సు సౌకర్యం లేని ఆ ఊరికి ఉపాధ్యాయుడిగా బయలుదేరిండు. చైనుపాకను మార్చాలని అంతఃకరణ శుద్ధితో, త్రికరణ బుద్ధితోటి చాకచక్యంగా అడుగులేస్తూ సవ్య చాచిగా బడిని పల్లె ఒడిని మార్చాలని కార్యదీక్షకుడిగా, ప్రగతికి దక్షకుడిగా మరోవైపు అడుగులు వేశాడు. ఒకవైపు నక్సల్స్ పోరు, మరోవైపు పోలీసుల హోరు, ఇద్దరి మధ్య విజ్ఞాన సారథిగా, సమాజవాదిగా, అన్నలకి పెద్దన్నగా, రక్షక భటులకే రక్షకుడై, విద్యార్థి లోకానికి శిక్షకుడై, సమాజానికి సంరక్షకుడై, వామనుడై, వేమనుడై, జ్ఞాన ఖడ్గమై, ఆ పల్లెకు మెరిసే పాల పొంతై అక్షర సేద్యాన్ని అందిస్తూ ఆ ఊరి వ్యవసాయానికి సాయమైండు. ఆనాటి కలెక్టర్ గౌరవ శాలిని మిశ్రా గారిని సైతం ఆ పల్లెకు నడిపించిండు. ఊరు తండ్లాట గురించి ఎల్లగక్కిండు. అమాయక ప్రజల బ్రతుకు మెతుకు కోసం వివరించిండు. వారి కంచములల్లా మెతుకయ్యిండు. వారి సద్దిలో సత్తువయిండు. అక్షరాన్ని ఆయుధం చేసి ఊరంతా కూడగట్టి చీకటి బతుకుల్లో వెలుగయ్యిండు. ఒక మారుమూల గ్రామం చైనుపాకను సైస్ పాకగా తన అక్షర ఆలోచనతో తీర్చిదిద్దిండు. పల్లెను మార్చిన అక్షరంగా చరిత్ర పేజీలలో ముద్రించబడ్డాడు. అందరూ నా వాళ్లని, ప్రగతి సమస్యను గుండెకు అద్దుకొని బలమై, బలగమై, గలమై, యుగళమై, కళమై, గలమై, స్వరమై, బాసురమై, ఊహకు కందని గగనమై, ఉపాధ్యాయ జ్ఞాన శిఖరమై పరకాలలో తన ఉపాధ్యాయుడి పదవికి విరమణ పలికిండు. అందరి చేత నీరాజనాలు, జేజేలు, ప్రశంసలు అందుకున్నాడు సదయ్య సార్. సదయ్య సారు అర్ధాంగి అయిన విజయలక్ష్మి అమ్మ ఒక గొప్ప సహచరినిగా సారు గెలుపునకు పునాది అయింది. వీరిద్దరూ కలల పంటగా 3 పిల్లలకు జన్మనిచ్చారు. కుమార్తె హరిత, పెద్ద కుమారుడు దినేష్ చందర్, చిన్న కుమారుడు బుద్ధదేవ్ సూరజ్. తమ పుత్రరత్నాలను గొప్ప చదువులు చదివించి పెద్ద కుమారుడు దినేష్ చందర్ విదేశాలలో గొప్ప చదువులు చదివాడు. అయినా సొంత దేశానికి సేవ చేయాలని దేశభక్తితో మళ్లీ పుట్టిన మట్టికి రుణం తీర్చుకునేందుకు మన డిస్నీల్యాండ్ పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా తన సేవలను మన అందరికీ అందిస్తున్నాడు. చిన్న కుమారుడు సూరజ్ ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్గా మనందరికీ సుపరిచితం.
ఉత్తమ ఆణిముత్యం లాంటి కుమారులకు విజ్ఞానవంతులైన కోడళ్ళు మీనా మేడం ఎంటెక్ పూర్తి చేశారు. డాక్టర్ శ్రావణి బీపీటీ తన ఏకైక గారాల పుత్రిక. హరితరాజు తన పనిచేసిన మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా హైస్కూలు టీచర్గా సేవలను అందించడం నభూతో నభవిష్యతి. మీరు నడిపించిన బాటలో పూబాటలై మీ కుటుంబం సూర్య కుటుంబంగా వెలుగొందుతుంది. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. ఇది అక్షయుక్తి కాదు, అక్షరాల సత్యం. మీ చలనం ఒక సంచలనం. మీ పుట్టుక సమాజానికి కరదీపిక. గురువులకే గురువు మీరై సదా విజయుడుగా, ఉదయ సదయుడిగా లక్షల విద్యార్థులను లక్ష్య సాధనకు కృషి చేసిన గొప్ప లక్షణం వల్ల విలక్షణ, విచక్షణ, వివరణ, ప్రేరణ, అక్షర ప్రసరణ మీ సొంతం. ప్రతి విద్యార్థి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఆఢ్యుడై, ఆచార్యుడై, సదాచార్యుడై మన ఎదలో పదిలంగా జై చిరంజీవుడై ఉంటాడు. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడా, అందుకోండి మీ విధేయుల ప్రేమ వాత్సల్యం. మన డిస్నీల్యాండ్ పాఠశాల వసుదైక కుటుంబ పక్షాన అందిస్తున్నాం. అందుకోండి మా ఆర్థిక శుభాభినందనలు.